మన ప్రొఫెషనల్ కెరియర్లో మనకు అతిపెద్ద అడ్డంకి ఎవరు చెప్పండి? ఒక కాంపిటీటరా? లేక మన బాసా? కాదు. మనకు అసలైన అత్యంత కఠినమైన పోటీదారుడు బయటెక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. ఈరోజు మనం ఆ అంతర్గత ఆటను ఎలా గెలవాలో, ఎలా ఛాంపియన్లుగా నిలవాలో చూడబోతున్నాం. ఈ ఒక్క మాట మొత్తం మన గేమ్ ప్లాన్కి ఇదే ఫౌండేషన్. మనం ఫేస్ చేసే నిజమైన యుద్ధం మీటింగ్ రూంలోనో మార్కెట్లోనో కాదన్మాట. అది మన ఆలోచనల్లో, మన ఎమోషన్స్లో జరుగుతుంది. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడమే విక్టరీ వైపు మనం వేసే ఫస్ట్ స్టెప్. సరే, ఇక విషయంలోకి వద్దాం. ఏ స్పోర్ట్లోనైనా గెలవాలంటే ఫస్ట్ ఏం చేస్తాం? అపోనెంట్ టీమ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ తెలుసుకుంటాం కదా. ఇక్కడ కూడా అంతే. మన లోపలున్న ఇమోషనల్ ఛాలెంజెస్ని ఒక ప్రత్యర్థి టీంలా చూద్దాం. ఈ టీంలోని ప్లేయర్స్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే వాళ్లని ఓడించే స్ట్రాటజీని మనం ప్లాన్ చేయగలం. ఆఫీస్లో మనల్ని స్ట్రెస్కి గురిచేసేది, మన మూడ్ ఆఫ్ చేసేది, ప్రొడక్టివిటీని దెబ్బతీసేది వీళ్లే. ఈ ఆరుగురు ఇంటర్నల్ ఎనిమీస్. మన కెరియర్ అనే ఈ గేమ్లో మనల్ని వెనక్కలాగేది కూడా వీళ్లే. అయితే ఎవరా టీం? ఆ ప్లేయర్ లిస్టేంటో చూద్దామా? వాళ్లే కామం, క్రోధం, లోభం, మోహం, మదం మరియు మాత్సర్యం. ఈ ఆరుగురు మన మైండ్ అనే ఫీల్డ్లోకి ఎంటరై మన గేమ్ని స్పాయిల్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన పక్క కొలీగ్కి ప్రమోషన్ వచ్చిందని తెలిసింది. వెంటనే మనసులో ఏదో తెలియని ఒక ఇబ్బందికరమైన ఫీలింగ్, అదే మాత్సర్యం. ఆ జెలసీ అనే ప్లేయర్ ఫీల్డ్లోకొచ్చేసి మనం వాళ్ళ సక్సెస్ని మనస్ఫూర్తిగా అభినందించకుండా బ్లాక్ చేసేస్తాడు. ఇంకో సిచ్యువేషన్. మనం చాలా కష్టపడి చేసిన ప్రాజెక్ట్కి నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. వెంటనే మన ఈగో అనే ప్లేయర్ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఇక చూడాలి, ఆ వెంటనే కోపమనే ఇంకో ప్లేయర్ కూడా జతకలుస్తాడు. ఇక అంతే, వాళ్ళు చెప్పేది వినకుండా ఆర్గ్యుమెంట్ మొదలుపెడతాం. ఫలితంగా మనం ఇంప్రూవ్ అవడానికి ఉన్న ఒక మంచి అవకాశాన్ని కోల్పోతాం. సరే, ప్రత్యర్థులు ఎవరో తెలిసింది. వాళ్ళు ఎలా ఆడతారో కూడా చూశాం. మరి ఇప్పుడు వాళ్లని ఓడించే గేమ్ ప్లానేంటి? ఇక్కడే అసలైన ట్విస్టుంది. మనం ఫీల్డ్లో ఆడే ప్లేయర్లా కాదు, సైడ్లైన్ నుండి గేమ్ని గమనించే కోచ్లా మారాలి. ఇదే మొత్తం గేమ్ని మార్చేసే పాయింట్. మనం కోపం కాదు, మనలో కోపం వస్తుందని గమనించేవాళ్లం. మనం అసూయ కాదు, మనలో అసూయ పుడుతుందని చూసేవాళ్లం. మనల్ని మన ఎమోషన్స్ నుండి సెపరేట్గా చూసుకోగలిగితే చాలు, వాటిమీద మనకు కంట్రోల్ వచ్చేస్తుంది. ఈ కోచ్ అంటే ఎవరో కాదు, మనలో ఉన్న అబ్జర్వర్, ఆ గమనించే శక్తే మన కోచ్. ఫీల్డ్లో ఉన్న ప్లేయర్కి టెన్షన్, ఎమోషన్స్ ఉంటాయి. కానీ సైడ్లైన్లో ఉన్న కోచ్కి మొత్తం గేమ్ కనిపిస్తుంది. అతను కూల్గా ఉండి స్ట్రాటజీలు వేస్తాడు. మనం కూడా ఆ కోచ్లా మారాలి. అయితే ఇక్కడున్న అసల్ మ్యాజికేంటో తెలుసా? ఈ శత్రువులతో మనం ఫైట్ చేయక్కర్లేదు. జస్ట్ వాళ్లని సైలెంట్గా గమనిస్తే చాలు. కోపమొస్తున్నప్పుడు దాన్ని గమనించండి, అసూయ వస్తున్నప్పుడు దాన్ని గమనించండి. అంతే, వాటి పవర్ అవే తగ్గిపోతుంది. సింపుల్ కదా? స్ట్రాటజీ బావుంది, కానీ ప్రాక్టీస్ లేకపోతే ఎలా? మరి దీనికోసం డైలీ ట్రైనింగ్ కూడా ఉండాలి కదా. మనం మెంటల్ ఫిట్నెస్ని పెంచి ఈ ఇంటర్నల్ రైవల్స్ని ఓడించటానికి ఒక సింపుల్ ట్రైనింగ్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదే మన మెంటల్ జిమ్ వర్కౌట్. రోజూ ఓ 10 నిమిషాలు చాలు. ఫస్ట్ సైలెంట్గా ఒకచోట కూచోండి. మైండ్లోకి రకరకాల థాట్స్ వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని జడ్జ్ చేయకుండా జస్ట్ ఒక సినిమా చూస్తున్నట్టు గమనించండి. ఒకవేళ కోపంలాంటి స్ట్రాంగ్ ఎమోషన్ వస్తే దానితో ఫైట్ చేయొద్దు. నెమ్మదిగా మీ ఫోకస్ని మీ బ్రీదింగ్ మీదకి తీసుకురండి. అసూయగా అనిపిస్తే కావాలనే మన దగ్గరున్న వాటికి థ్యాంక్స్ చెప్పుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ అంతా కేవలం స్ట్రెస్ తగ్గించుకోవడానికి మాత్రమే కాదు, అంతకు మించి ఒక ఛాంపియన్షిప్ మైండ్ సెట్ని సాధించడానికి, అసలు గెలుపు అంటే ఏంటి అనేదానికి ఒక కొత్త మీనింగ్ ఇవ్వడానికి. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో. బయట ప్రపంచాన్ని గెలవడం కన్నా మన మనస్సుని గెలవడమే అసలైన విజయం. అదే సుప్రీం విక్టరీ. ప్రమోషన్లు, ప్రాజెక్టులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మన మైండ్పై మనకొచ్చే కంట్రోల్ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, నిజమైన ప్రొఫెషనల్ ఛాంపియన్ ఎవరో తెలుసా? ఎవరైతే తమ లోపల ఉన్న ఈ శత్రువుల్ని జయించారో వాళ్లే. ఈ సెల్ఫ్ మాస్టరీనే నిజమైన లీడర్షిప్కి, సక్సెస్కి అసలైన ఫౌండేషన్. అంటే మనం గెలవాల్సిన అతిపెద్ద మ్యాచ్ బోర్డ్రూంలో కాదు, మన మైండ్లోనే ఉంది. మరి ఆ ఇంటర్నల్ గేమ్లో గెలవడానికి ట్రైనింగ్ మొదలుపెట్టడానికి ఇదే కరెక్ట్ టైం అనిపించడం లేదా?